తన వేలుని తన కంట్లోనే పొడిపించిన బాగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ 6 o'clock రివ్యూలోకి మనం వెళ్ళిపోబోతున్నాం. ఇక మనోహర్కి కాల్ చేస్తుంది బాగి. మనోహరి, నేను ఒక నిజం చెప్పాలి మీకు అని అంటూ ఉండగా, ఎందుకంటే ఇంతకు ముందే ఇక ఆయన్ని నిన్ను దగ్గర చేస్తాను అని చెప్తుంది కదా, అలా ఇక బాగి పైన కోపం తగ్గించుకొని మనోహరి కూడా బాగితో మాట్లాడుతూ ఉంటుంది. నేను మీ ఇద్దరిని ఒకటి చేయాలి అని అంటూ ఉండగా, బాగి, నాకు ఒక డౌట్ వస్తుంది. అసలు మా ఇద్దరిని ఒకటి చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నువ్వు ఎప్పుడైనా నేను అమ్మని సొంతం చేసుకుంటానంటే ఊరుకోవు కదా. ఎప్పుడైనా అలా మాట్లాడినక్కడ అసలు తట్టుకోలేవు కదా. అలాంటిది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నాకు ఎందుకో డౌట్ వస్తుంది బాగి అని అనడంతో, నీకొక నిజం చెప్పాలి మనోహరి. నేను చేసిన పాపం వల్ల నా కూతురికి గండం ఉంది అని అనడంతో మనోహరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి? అవును మనోహరి, ఇప్పుడు ఆ గండం నేను భర్తతో కలిసి ఉంటే అది ఇంకా పెరిగి నా పాపకి ప్రమాదం ఉంది. అందువలన నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను మనోహరి. ఇక తనతో నేను ఉండలేను. ఆ విషయం కూడా తనకి నేను చెప్పలేకపోతున్నాను. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను మనోహరి అని అంటూ ఉండగా, ఏ నిర్ణయం బాగి అది అని అంటూ ఉంటుంది మనోహరి. పిల్లల కోసమైనా సరే, ఆయన కోసమైనా సరే నిన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అనగానే ఇక 100 టన్నుల సంతోషం అంతా తన కళ్ళల్లో కనిపిస్తుంది, మనోహరి కళ్ళల్లో. నిజంగానా? నిజంగానా బాయి? నిజంగా అమర్ని నాకు ఇచ్చేస్తావా? అమర్కి నాకు పెళ్లి చేస్తావా అని అంటూ ఉండగా, నిజం చెప్తున్నాను మనోహరి, నిజం. నా కన్న బిడ్డ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇక ఆయన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా నిన్నిచ్చి ఆయనకి పెళ్లి చేస్తాను మనోహరి. అప్పుడు పిల్లల్ని నువ్వు సంతోషంగా చూసుకో అని అంటూ ఉంటుంది బాగి. ఇక కుడితిలో పడ్డ ఎలక పరిస్థితి ఎలా ఉంటుందో, మన మనోహరి పరిస్థితి కూడా ఆనందంలో అలా కొట్టుమిట్లాడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక, బాగి, నువ్వు ఇంత డెసిషన్ తీసుకుంటావని నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అని మనోహరి అనగా, కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది మనోహరి అని అంటూ ఉంటుంది. ఏమైంది బాగి? ఏంటా సమస్య? నీకు ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను ఇప్పుడు అని ధైర్యంగా మనోహరి చెప్పడంతో, ఆయన ఎలా దగ్గర చేయాలి? ఇంత దూరంగా ఉంటే ఆయన ఎలా దగ్గర అవుతారు చెప్పు? నేను దగ్గరగా ఉంటేనే కదా నాపై కోపం, అసహ్యం పెరిగి నీకు దగ్గరవుతారు. అందులో ఒకటి, నేను చేసి దగ్గరుండి చేసే పనులు ఆయనకి కోపం తెప్పించాలి. అలా అయితేనే ఆయన నీకు దగ్గరవుతారు అని చెప్తూ ఉంటుంది. మనోహరిలో, అవును, బాగా చెప్పింది కూడా కరెక్టే. చికాకు పుట్టిస్తేనే కదా మరోవైపు మనసు మల్లుతుంది. అలా అమర్ మనసు నాపై మల్లుతుంది అని లోలో గులుక్కుంటూ ఉంటుంది. ఇక అవతలి వైపు బాగి ఇన్న ఫీలింగ్, పడవే పడువు, నా బుట్టలో పడకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నేను ఆడిచ్చే ఆట ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దు కానీ. ఇక తన ఇన్నర్ ఫీలింగ్, ఏంటి మనోహరి సైలెంట్గా ఉన్నావు? ఓకేలే, సరేలే, నీకు ఇష్టం లేకపోతే నేను అక్కడికి రాను అనగా, అయితే చెప్పు బాగి, ఏం చేద్దాం అని మనోహరి అనడంతో, నేను అక్కడికి వస్తాను, కానీ అక్కడికి నా కూతుర్ని తీసుకురాలేను మనోహరి అని అనడంతో కొంచెం ధైర్యం వస్తుంది మనోహరికి. ఎందుకంటే తన కూతురుతో సహా తీసుకొస్తే అమర్ యాక్సెప్ట్ చేస్తాడని తనకి తెలుసు కదా.
కూతుర్ని కూడా తీసుకురాను అంటే కాస్త నమ్ముతుంది అని నా కూతుర్ని ఆయన దగ్గరికి చేర్చలేను మనోహరి. ఎందుకంటే ఆ ఆ ఇంట్లోకి వెళ్తే నా కూతురికి గండం ఉంది. ఇక ఎలాగో మీ ఇద్దరి ప్రేమను గెలిపించడానికి వస్తున్నాను కదా! నేను ఒక్కదాన్ని వస్తే సరిపోదా అని అంటూ ఉంటుంది. ఇక బాగి, సరే బాగి, రేపే నూరా, కానీ ఆయన్ని ఒప్పించే బాధ్యత మాత్రం నీదే మనోహరి అని మనోహరిపై బాధ్యతని చాలా సులువుగా బాగి వదిలేస్తుంది. సరే, నేను ఎలాగైనా ఒప్పిస్తాను, నువ్వైతే ఇక్కడికి రా అని మనోహరి ఫోన్ కట్ చేయగా, ఇక చాంబా, నేను ఇన్నాళ్ళుగా కన్న కల నెరవేరబోతుంది. అమర్ నా సొంతం కాబోతున్నాడు. అసలు నేను నమ్మలేకపోతున్నాను. చాంబా, ఇప్పుడు ఎలా అని లోలో బాగా ఆనందపడిపోతుంటుంది మనోహరి. ఇక చాంబా ఇన్నర్ ఫీలింగ్ మాత్రం, ఒసే మనోహరి, అది నిన్ను ఎక్కడో బుర్డి కొట్టించడానికి ఇవన్నీ చేస్తుంది. దాని భర్తను వదులుకునేదా అదసలు? నువ్వెలా నాటకం ఆడావో అది కూడా అలా నాటకం ఆడుతుందని నాకెందుకో అనిపిస్తుంది. కానీ నోరు తెరిచి ఈ విషయం నీకు చెబితే ఇప్పుడు నా చెంపే వాయిస్తావు. నేను ఎప్పుడు నిజం చెప్పినా నువ్వు వినవు మనోహరి. నీ కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నువ్వు చెప్పిన దానికల్లా నేను తల ఊపడమే నాకు మంచి పని అని అంబ లోపల అనుకుంటూ ఉంటుంది. అవునా మనోహరి, చాలా మంచిది. ఇక ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటుంది నెరవేరబోతుంది కదా! అది మిస్సమ్మ చేతిలో నెరవేరబోతుంది. ఇంకా నువ్వు సంతోషంగా ఉండు మనోహరి. అన్నీ నీకు మంచి రోజులే. అయినా మనోహరి, ఇక అమర్ సార్ని పెళ్లి చేసుకున్నాకైనా ఈ కుట్రలన్నీ ఆపుతావా అని అడగ్గా, ఏంటి చాంబా ఆటలుగా ఉందా? నేను అమర్ని సొంతం చేసుకున్నాక ఇక నాకు ఇవన్నీతో అవసరమే లేదు. నేను అమర్ హాయిగా ఫారెన్ వెళ్ళిపోయి సంతోషంగా గడుపుతాం అని చెబుతూ ఉంటుంది మనోహరి. గడుపుతావే, ఇక అది ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టనివ్వు. ఇక ఫారెన్కి వెళ్తావో ఫారెస్ట్కి వెళ్తావో ఎవ్వరికీ తెలీదు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు కరుణ, భలే బురిడి కొట్టించావే ఆ మనోహర్ని. దాని వేలుతోనే దాని కంట్లో పొడుస్తున్నావు. దాని ప్లాన్ని దానికి రివర్స్ చేస్తున్నావే. నీలో పాత బాగి మళ్ళీ నిద్ర లేచింది అంటూ నవ్వుతూ ఉంటారు ఇద్దరు. ఇక రాజుగారు, అమ్మ, నువ్వు చేసే ఈ ప్లాన్ అమర్ సార్కి ఎలా ఉంటుందో, ఇక అమర్ సార్ ఎలా రియాక్ట్ అవుతారో అని అనగా, బాబాయ్, మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడ మీరు బుజ్జమ్మని చూసుకోండి. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక్కొక్కరి లెక్కలు తేల్చాలి కదా! నేను ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళకపోతే ఆయన లోలో ఎంత బాధపడతారో మీకు తెలుసు కదా బాబాయ్ అని ఇక ఎమోషనల్గా ఫేస్తో అంటూ ఉంటుంది. నువ్వేం బాధపడకే, నేనున్నాను కదా బుజ్జమ్మని కూడా చూసుకోవడానికి. అయినా బుజ్జమ్మని కూడా తీసుకువెళ్ళొచ్చు కదనే అని అంటూ ఉండగా, వద్దు, దానికి టైం రావాలి. నేనిప్పుడు మనోహరిని బురుడి కొట్టించి వెళ్తున్నాను. ఇప్పుడు ఇదే సమయంలో పాపని తీసుకుని వెళ్తే నా ప్లాన్ సక్సెస్ కాదు. ఆ మనోహరి కూడా నమ్మదే మనం ఏం ప్లాన్ చేశాము అనేది అనడంతో, నువ్వు అన్నది కూడా కరెక్టే, నేను మంచిగా చూసుకుంటానే అని కరుణ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అమర్ మాత్రం ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇక ఇక అందరూ పడుకున్న సమయంలో అమర్ రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ నెంబర్కి మన బాకీ కాల్ చేస్తూ ఉంటుంది. 2 టైమ్స్ కాల్ చేసి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. హలో అని అమర్ అనేలోపు కట్ చేయడంతో, థర్డ్ టైం ఎవరో కానీ అవతల వైపు ఉంది. ఇలా ఇంకోసారి కట్ చేస్తే జైల్లో పెడతా అని అంటాడు. ఎవరు మీరు? ఎందుకు ఈ టైంలో కాల్ చేస్తున్నారు? ఏమైనా ఎమర్జెన్సీ అని అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు. ఎనీ హెల్ప్ అని అనడంతో, అవును సార్, మీ హెల్ప్ మాకు కావాలి.
అని బాగి అనడంతో బాగిని గుర్తుపడతాడు. ఎవరు? ఇప్పుడెందుకు కాల్ చేశారు? అని అమర్ అనడంతో, నేను మేజర్ అమరేంద్ర భార్యని. మేజర్ అమరేంద్ర గారు మీకు తెలుసా? అని అంటూ అమర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది బాగి. ఏయ్, ఇప్పుడు నువ్వు కాల్ కట్ చేయలేదనుకో అస్సలు బాగోదు అని అమర్ మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడే కాల్ కట్ చేస్తే జైల్లో పెడతా అన్నారు, అంతలోనే కాల్ కట్ చేయమంటున్నారు అని ఇక చిలిపిగా మాట్లాడుతూ ఉంటుంది బాగి. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కాల్ చేసావు? అసలు నువ్వెవరు? ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు? నా లైన్ల నెంబర్కి ఎందుకు కాల్ చేస్తున్నావు అని అమర్ అడగ్గా, అయ్యో రామా, ఎవరని ఎందుకు కాల్ చేస్తారండి? మిలిటరీ మ్యాను, ప్రజలను కాపాడే బాధ్యత మీపై లేదా అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. అవునా, ఏ సమస్యలో ఉన్నారు? మా ఫోర్స్ని పంపిస్తాను అని అంటూ ఉండగా, నాకు మీ లవ్ సమస్య పట్టిందండి, మీ ప్రేమ కావాలి, అందుకే మీ సహాయం కోసం కాల్ చేశాను. అక్కడ ఏమైనా దొరుకుతుందా? ఏదైనా వేకెన్సీ ఉందా ఆ హార్ట్లో అని ఇక చిలిపిగా ఆట పట్టిస్తూ ఉంటుంది బాగి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అని కాల్ కట్ చేస్తాడు అమర్. ఇక లోలో ఫోన్ పట్టుకొని బాగి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటండి నాపై ఎంత కోపం చూపిస్తారో అనుకున్నాను, కనీసం మీకు కోపం చూపించడం కూడా రాదండి. నాకు తెలుసు మీరు ఎలా ఉంటారు అనేది. మీరు మీదికలా కోపంగా ఉంటారు కానీ మీ మనసంతా వెన్నండి అని సంతోషపడుతూ ఉంటుంది బాగి. ఎర్లీ మార్నింగ్ మనోహరి బాగీకి కాల్ చేసి, బాగి నువ్వు ఇప్పుడు వచ్చేయి, నేను రాతోడిని పంపిస్తున్నాను అని అంటుంది మనోహరి. నేను ఇక్కడికి వస్తాను కానీ నువ్వు ఆయన్ని ఒప్పిస్తున్నావా అని అంటూ ఉండగా, నువ్వు వచ్చాక ఎలాగైనా ఒప్పిస్తాను అని అంటుంది మన మనోహరి. అనడంతో ఇక బాగి కూడా లగేజ్ ప్యాక్ చేసుకుని రాతోడు వచ్చి తీసుకెళ్తూ ఉండగా, ఇక బుజ్జమ్మ కూడా అంత సర్ది చెప్పి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కరుణ ఆంటీ మరియు రాజు తాతయ్య గారు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు అని చెబుతూ ఉంటుంది మన బాగి. చెప్పడంతో, హో అమ్మ సరే, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు అంటుంది బుజ్జమ్మ. ఇక బయలుదేరదామా రాథోడ్ అని చాలా సంతోషంగా హుషారుగా బయలుదేరుతూ ఉంటుంది. ఇక మరోవైపు కార్ కోసం వెయిట్ చేస్తూ చంబా మరియు మనోహరి గుమ్మం దగ్గరే వేచి ఉంటారు. ఇక చంబా ఇలా అంటుంది, వస్తే వస్తుందిలే మనోహరి, ఇలా ఎండలో నిలబెట్టడం ఏదైనా బాగుందా అని అనడంతో, కొద్దిసేపు ఎండలో ఉంటే ఏం కాదులే చంబా అని చాంబా అనడంతో, దీని దుంప తెగ, దీని అవసరం కోసం ఏదైనా చేపిస్తుంది మనుషుల్ని అని లోలో అనుకుంటూ ఇక ఎండ వైపు అంటే సూర్యుడి వైపు చూస్తూ ఉంటుంది. అంతలో కార్ ఎంట్రీ అవుతుంది. ఇక ఎంట్రీ అవుతూ ఉండగా బాగి మాస్ ఎంట్రీతో ఇక ఉక్ స్టెప్పులు వేస్తూ వస్తూ ఉంటుంది లోపలికి. అది చూసిన మనోహరి షాక్ అవుతుంది. ఇదేంటి, చాలా సంతోషంగా వస్తుంది, నన్ను అమ్మని ఒక్కటి చేయడానికి వస్తుందా, లేక తను ఇక్కడే ఉండిపోవడానికి వస్తుందా అని అనుకుంటూ, ఏదేమైనా సరే చేస్తానన్న పని బాగి చేస్తుందిలే అని అనుకుంటూ ఇక వెనకాలే రాతోడు కూడా ఆ మిస్సమ్మ లగేజ్ని తీసుకొని తను కూడా స్టెప్పులు వేస్తూ వస్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మతో ఇలా అంటుంటాడు, మిస్సమ్మ నిన్ను చూసిన మనోహరి ఒక్కసారిగా గుండె డబేలు అనాలి, మైండ్లో ఎన్నో రన్ అవుతున్నాలి, ఇప్పుడు ఆ మనోహరి గుండె మనకంట వేగంగా పరిగెడుతుంది మిస్సమ్మ అని అనడంతో, అంతే అంటావా రాథోడ్, ఇంకొంచెం వేగం పెంచుదామేంటి అని నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు కలిసి స్టెప్పులు వేస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటారు.
అసలు ఇంట్లోకి రాగానే ఏం జరుగుతుంది, అమర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.